పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎంపీటీసీ సూరశ్యామ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర బ్యాంకుపై దాడి చేసిన ఘటనలో 10 మంది విద్యార్థులు తెలంగాణ కోసం జైలుకు కూడా వెళ్లి వచ్చారని అన్నారు. ఇక పెద్దపల్లి డివిజన్ పరిధిలోని సుల్తానాబాద్లో ఓయూ జేఏసీ తరహాలో తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తామని, ఇక 2009 నుంచి సుల్తానాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని నాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్యాకేజీ తీసుకున్నవాడు పవర్ స్టార్గా ఉన్నాడని, ఉద్యమం చేసిన వాడు ఒత్తి స్టార్గా మిగిలిపోయాడంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ఉద్యమకారులు గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని సూరశ్యామ్ కోరారు. మరి స్వాగతం పలికి ఒక వేలాది మంది బండ్లతో కూడా మేము బైక్ ర్యాలీ పెట్టి తెలంగాణ రాష్ట్ర పార్టీ కోసం మేము పటిష్ట కోసం ఎంతో కష్టపడ్డాం. దాని తర్వాత 2018లో కూడా మేము యువత అందరం కూడా ఏకమై దాదాపు నేనే స్వయంగా దాదాపు కాన్స్టిట్యూన్సీలో 52 గ్రామాలు తిరిగి అన్ని గ్రామాల్లో యూత్ మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పి అన్ని గ్రామాల్లో నేను ప్రచారం చేయడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు, మరి మీడియాకు తెలుసు, ఇది ప్రజలకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. దాని తర్వాత జరిగిన సందర్భంలో మరి మున్సిపల్ ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు టికెట్ ఇచ్చారు, ఓడించారు. ప్రజలు పార్టీ టికెట్ ఇచ్చింది, ప్రజలు గెలిపించారు, నాయకులు ఓడించారు. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నాకున్న సొంత పార్టీ నాయకులే నాకు ఎవరు సహకరించలేదు. కులం అని ఓడు, మతం అని ఓడు, వీరికి వెళ్తే ఎక్కడికి పోతారని చెప్పి ఓడు, విద్యార్థి నాయకులను అనదొక్కాలని కొందరు, వీళ్ళందరూ కూడా చేసి ఆఖరికి ఎంత నిస్సహకార చేసినా కూడా ఒక 3 ఓట్ల తేడాతో ఓడిపోయినా అయినా కూడా నేను అప్పుడే పార్టీని వదిలిపెట్టాలి. అయినా కూడా మేము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళం, తెలంగాణ కోసం మేము పుట్టిన వాళ్ళం కాబట్టి పార్టీని ఎప్పుడు వదిలిపెట్టలేదు. పార్టీ అయినా కూడా ఓడినా కూడా మళ్ళీ పార్టీ ఎప్పుడు